ప్రైజ్ లార్డ్. ప్రభు నమ్మున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా ప్రభు కృపను బట్టి అందరు సంతోషంగా ఉన్నారని బలంగా నమ్ముచున్నాను. నేను ఒక ప్రాముఖ్యమైన సారాంశంతో ఈ రోజున మీతో మాట్లాడాలని ఎందుకో నాలో పరిశుద్ధాత్ముడు పదే పదే ఈ ప్రేరేపణ కలిగిస్తున్నాడు. సో అది ఏంటంటే, మనుషులు అసలు ఎలా జీవించాలి, ప్రభువు చెప్తున్నది ఏంటి? ప్రభువు చెప్తున్నది ఒకటి, కానీ సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో ఉన్న కాపుర్లు నడుస్తున్న యొక్క విధి విధానములు ఒకటి. ఎక్కడ ప్రభు శరీరానుసారమైన జీవితం కొరకు ప్రాకులాడండి, దాని కొరకు పదే పదే మనసు పెట్టుకునిడి అని చెప్పలేదండి. మీ మనస్సు ఈ భూమి మీద వాటి మీద ఉంచకుడి, మీ మనసు పైనున్న వాటి మీద నడవాలి, పైనున్న వాటి మీద ఆలోచింపజేయాలని ప్రభు చెప్తుంటే, కానీ మనము ఒక క్రైస్తవుడుగా మార్గమును మనం వెంబడించటమే. ఈ రోజుల్లో చాలామందికి మేము క్రైస్తవ మతస్థులు అండి అని చెప్తున్నారు. అది నిజంగా మాట చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఎందుకనంటే నిజంగా మనం క్రైస్తవులమా? క్రైస్తుని అనుసరించేవారమా? యేసు ప్రభువారు నన్ను వెంబడించు అన్నాడు, కానీ మతముగా విగ్రహారాధన చేయమనలా. ఈ రోజున సంఘాలలో జరుగుతుంది ఏంటంటే విగ్రహారాధనే. ఎట్లా అంటే క్రైస్తవ మతం అనే విగ్రహారాధన జరుగుతుంది. సో సంఘమా మేల్కో, ఎందుకనంటే మనము క్రైస్తవ మతస్థులము కాదు. మనము క్రీస్తుని అనుసరించే, క్రీస్తు మార్గముని అనుసరించే వారములాగా, క్రీస్తు తోడి వారసుములాగా, ఆయన ద్వారా తండ్రి చెంతకు చేరే వారములాగా జీవించాలి. కానీ ఈ లోకంలో నువ్వు జీవిస్తే క్రీస్తు కొరకు, క్రీస్తులాగా, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు లాంటి యొక్క ధైర్యము కలిగి మనం జీవించాలి. ఈ లోకంలోకి లోబడి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు జీవిస్తే యు ఆర్ నాట్ ఏ క్రైస్టియన్. నువ్వు క్రీస్తువి కాదు, క్రైస్తవ మతస్థుడివి కాదు. సారీ, అగైన్ ఐఎమ్ టెల్లింగ్, క్రైస్తవ మతస్థుడు అని చెప్పింది. సారీ, క్రైస్తవంతో యేసు ప్రభుని అనుసరించేవాడు అయితే కాదు. ఎందుకనంటే ఈ లోకంలో ఎటు చూసినా ఈ మతం అనే మత ఘర్షణలో గొడవలు, ఎక్కడ చూసినా కానీ చర్చిల మీద అటాక్స్ చేయటం. ఎందుకనంటే మీ వల్లే అది. ఎందుకనంటే మీరు మతంగా క్రైస్తత్వాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. సో దేవుడు చెప్పింది ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నప్పుడు. సో ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఒక హైందవ సోదరులు ఏం మాట్లాడుతున్నారంటే, మీ దేవుడు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, కానీ మా పురాణాలు, మా గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే, చీమలు, నీ కాళ్ళ క్రింద కూడా తొక్కువేయబడే క్రిమి కీటకములను కూడా ఒకవేళ ఎక్కడైనా నువ్వు తొక్కితే దానివల్ల ఎక్కడైనా నీకన్నా పాపం వస్తుందేమోనని, అందుకే గ్రంథాలు అక్కడి నుంచే నిన్ను సరి చేస్తున్నాయని చెప్తున్నారు. కానీ తెలుసుకోవాల్సిన, చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన హైందవ సోదరులు, మన ఎవరైతే పాస్టర్స్గా అక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే మనిషి కన్నా గొప్పది ఈ లోకంలో ఇంకోటి లేడండి. ఎందుకనంటే ఈ లోకంలో చెట్టు పుట్ట ఏదైనా కానీ శాశ్వతం కాదు, అశాశ్వతం సమస్తము. అది మాకు బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఎందుకనంటే క్రిమి కీటకములు మన కాళ్ళ కింద మనకు తెలియకుండా చనిపోయే వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఓకే, వెరీ గుడ్, నీ హ్యావ్ వెరీ గుడ్ హార్ట్, నేను యాక్సెప్టెడ్. కానీ వాటికి జీవం లేదు, లైఫ్ లేదు. కానీ మనుష్యుడికి లైఫ్ ఉన్నది. అందుకనే ప్రభు అంటే నా క్రైస్తు, నా దేవుడు, నా హీరో ఏం చెప్పాడంటే, మనిషిని ప్రేమించు అన్నాడు. ఎందుకనంటే ఆ మనిషే శాశ్వతం. జీవులు, చిన్న చిన్న ప్రాణులు, కుక్కలు, ఇవి కాదు, వాటికి లైఫ్ లేదు, వాటికి ఒకటే లైఫ్. కానీ మనిషికి ఇంకా లైఫ్ చాలా ఉంది. ఆ లైఫ్ అనంతము, దెర్ ఈజ్ నో ఎండ్. ఆ లైఫ్కి ఎండ్ అనేది లేదండి. అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. కానీ ఈ రోజున సంఘాల్లో జరుగుతున్న యొక్క బోధన చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి విన్న బోధలు వేరే, ఇప్పుడు జరుగుతున్న బోధ వేరే. నాకు చిన్నప్పటి నుంచి వింటున్నప్పుడు ఏంటి ఈ బోధ, ఎందుకు ఇలా జరుగుతుంది అని. కరెక్ట్గా వాక్యాన్నిగా బోధించరు,
పిట్టకథల బోధలను బోధిస్తున్నారు. ఆ బోధలకే జనం కూడా వెర్రిగా వింటూ వాటినే బలంగా నమ్ముతూ ఒక సంఘంలో ఒక ఆచారాన్ని క్రియేట్ చేసి ఆ సంఘాన్ని ఆచారం క్రియేట్ చేసిన దానిని బలంగా నమ్మి దాన్ని నువ్వు అనుసరించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదని అనే జీవితంలో ఉన్న ఈ రోజుల్లో అసలు నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటి ఎప్పుడైనా గ్రహిస్తున్నారా? అది ఎందుకని మీరు ఆలోచించట్లేదు? క్రైస్తవుడిగా నేను మోసపిచ్చుకుని జీవించేది కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవుడిగా జీవిస్తే ధైర్యముగా జీవించాలి, సత్యముగా జీవించాలి. భయపడుతూ లోకానుసారంగా లోకంలో ఉన్న వాటికి భయపడుతూ జీవించేది అది నిజమైన జీవితము కాదు. ఒకవేళ ప్రభువు కూడా అలాగే లోకముకు సరెండర్ అయిపోయి జీవించి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు నేను ఇలా మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదేమో సత్యము తెలుసుకోక. సరే, మీతో ఈరోజు నేను కొద్దిపాటి మాటలను పంచుకోవాలని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అదేంటంటే 1 కొరింథీలు 15వ అధ్యాయము 31 నుంచి ఆ చివరి వచనముల వరకు కూడా కొంతవరకు ఈ వాక్య లేఖనములు ధ్యానిద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను మీరు జాగ్రత్తగా వినండి, ఇగ్నోర్ చేయమాకండి. దేవుడిని తెలుసుకోవటం కొరకు ఇగ్నోర్ చేయమాకండి. మా సహోదరులారా, నా ప్రియ సహోదరులా, మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ డినై అబౌట్ గాడ్. దేవుడి గురించి మీరు డినై చేయొద్దు. దేవుడి గురించి కీప్ ఆన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్చ్ టు ది గాడ్. దేవుణ్ణి వెతకండి. సీకింగ్ టు గాడ్. దేవుణ్ణి వెతకని రోజున నథింగ్ అండి. అది నేను చెప్పేది ఏంటంటే దేవుడు గురించి తెలుసుకోకపోవడం నిజమైన నా లెక్కలో నాకు అర్థమైన లేఖనముల ప్రకారంగా ద రియల్ సీన్ యు నో వాట్, నువ్వు దేవుడి గురించి తెలుసుకోకపోవడమే. నీకు ఎంతసేపు నీ కష్టాలు నీ ఏడుపులను తుడిచేవాడిగా లేకపోతే నీ ఇబ్బందులను తుడిచేవాడిగా దేవుడిని వెతుకుతున్నావు, కానీ నీకు తెలియదు నువ్వే దేవుడు అని. దేవుడు చెప్పే సత్యం అదే. ఆ సత్యమును కనుక నువ్వు అర్థం చేసుకున్న రోజున, ఆ ట్రూ ఐడెంటిటీని ఈ లోకంలో నువ్వు తెలుసుకున్న రోజున యు ఆర్ లైక్ ఏ గాడ్ అని దేవుడు చెప్పాడు. కానీ ఈ రోజుల్లో యేసుప్రభు నమ్ముకో నీకు పాపాలు పోతాయి, యేసుప్రభు నమ్ముకో నీకు డబ్బులు వచ్చేస్తాయి, జాబ్ వచ్చేస్తుంది, పిల్లలు పుడతారు, మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇదే బోధలు ఎక్కడ చూసినా కానీ. దేవుడి గురించి తెలుసుకుంటున్నారా? దేవుడి గురించి తెలుసుకోండి అనే బోధ ఎందుకు బోధించలేకపోతున్నారు? ఎందుకనంటే మీకు కూడా కావాల్సింది అలాంటి బోధే. కానీ సత్యం ఏంటో ఒకసారి చూద్దాం. కొరింథీలు మొదటి అధ్యాయము 1 కొరింథీలు 15వ అధ్యాయము 31 నుంచి చదువుతున్నాను, వినండి. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినమున చనిపోచున్నాను అని చెప్పుదును. ఇక్కడ ఒక మంచి మాటలు మాట్లాడుతున్నారు, మీరు జాగ్రత్తగా ఆలకించండి. తర్వాత మీ బైబిల్లో ఆ లేఖన సారాంశములను కూడా మీరు చదవండి. నేనేదో చెప్పానని కాదు. మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్సిలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులలో లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానము చాలామందికి లేదు అని చెప్తున్నాడు. మీకు సిగ్గు కలుగుటికే ఇట్లా చెప్పుచున్నాను. ఈ మాటలో మీకు ఏమన్నా బాధ కలిగించి ఉన్నట్లయితే, ఎందుకనంటే మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగానే ఈ మాటలు మాట్లాడుచున్నాడంట. అయితే మృతులు ఎలాగ లేతురు? నిజమే కదా, ఎలాగ లేస్తారు? చనిపోయిన వాడు వారెట్టి శరీరముతో ఒత్తిరని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునిది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ప్రతి ఒక్క విత్తనము మనము భూమిలో పెట్టి అది చనిపోతేనే కానీ క్రొత్త మొక్క మొలుస్తుంది కదా, దాని యొక్క అర్థము. నీవు విత్తుదువు కానీ చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరము నువ్వు విత్తటలేదు. నువ్వు అనేకమైన గింజలు విత్తుతున్నావు కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు. అసలు నిజమైన శరీరంలో దేవుని యొక్క వాక్యం అనే విత్తనమును నువ్వు విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. అంటే నీవు వాక్యానికి గనక నీ హృదయంలో గనక నాటితే దానికి ఒక శరీరం ఇస్తాడంట. అది ఏ శరీరము? మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. అంటే
నీవు శరీరానుసారంగా అనుకునే శరీరము వేరే, ఆత్మతో నువ్వు నాటింపబడిన వాక్యం యొక్క శరీరము వేరే. దాని యొక్క అర్థం ఇక్కడ చెప్తున్నాడు. ఎలాగంటే మనుష్య మాంసము వేరే, మనిషికి కూడా ఒక మాంసం ఉంటుంది కదా, శరీరం అంతా. ఆ మాంసము వేరే, మృగ మాంసము వేరే, పక్షి మాంసము వేరే, చేప మాంసము వేరే. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూ వస్తు రూపములు మహిమ వేరు. అన్నిటికీ తన యొక్క పరిమాణం చొప్పున మహిమలు వేరే, కొలతలు వేరే, వాటి యొక్క రూపాలు వేరే అని దేవుని యొక్క మాటలు ఇక్కడ చెప్తున్నాడు. అలాగే సూర్యుని మహిమ వేరే, చంద్రుని మహిమ వేరే, నక్షత్రముల మహిమ వేరే. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. అంటే ఒకదానికి ఒకటి చూస్తే ఉన్నప్పుడు దానికి ఒక డిఫరెన్స్ అనేది ఉంది కదా అని అంటున్నాడు. అలాగే మృతుల పునరుద్ధానమును, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను. ఆత్మీయంగా లేపబడాలి. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలగా అంటే దేనికి పనికిరానిదిగా విత్తబడి దానికి పనికొచ్చే పాత్రగా వెలగా మార్చబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. అంటే దేనికి దాంట్లో బలము లేనిదిగా విత్తబడి బలముగా లేపబడును అంట. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన ఈ శరీరముగా నువ్వు పుట్టి నీవు మళ్ళీ ఈ శరీరంలో చనిపోయిన రోజున నువ్వు ఆత్మ సంబంధుడుగా ఆత్మీకమైన శరీరముగా నువ్వు లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది. అందరూ అనుకుంటున్నాం ఇప్పుడు మనం ఈ శరీరంలో జీవిస్తున్నాం కదా, అలాగే ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఇది. ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. నువ్వు నిజంగా నీ శరీరంలో కనుక నువ్వు జీవించిన రోజున నీ శరీరానికి కావాల్సిన ప్రతి కోరికలు, అలవాట్లు, ఏడుపులు, బొబ్బలు ఇవన్నీ కావాలి. కానీ ఆత్మ సంబంధమైన శరీరమును నువ్వు పొందుకున్న రోజున, అందుకనే దేవుడు పేతురు భక్తుడితో మాట్లాడిస్తాడు, నా దగ్గర వెండి బంగారం లేదు కానీ నా దగ్గర దేవుని శక్తి ఉందన్నాడు. వెండి బంగారము అశాశ్వతము కానీ దేవుని యొక్క శక్తి శాశ్వతము. అలాంటి శక్తిని పొందుకుందాం సహోదరుడా. అలాగే ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను, అదే యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారా తన ఆత్మ ద్వారా కదండి మనం అందరం ఈరోజు జీవింపచేయబడుతున్నాము. మొదటి ఆదాము శరీరానుసారంగా జీవించాడు, కడపటి ఆదాము ఆత్మతోనే జీవింపచేయును. ఆత్మ సంబంధం అనేది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధం అనేదే మొదట కలిగినది. అంటే ఏంటంటే ఆత్మ సంబంధం అనేది మొదట కలగల, అప్పటికి ఇంకా మనకు ప్రభు లేడు కాబట్టి. అప్పుడు ఆదాము ఆయన ద్వారా శరీరం ద్వారా మనము ప్రకృతి సంబంధంగా పుట్టాము, కానీ తర్వాత ఆత్మ సంబంధమైన మొదటి కలిగినది కాబట్టి ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది, తరువాతే ఆత్మ సంబంధమైనది. తర్వాత మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ప్రతి మనుషుడు కూడా మట్టి నుండి వచ్చాడు, కానీ రెండవ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి. అందుకే ఏమంటున్నాం అంటే మనం ఇక్కడ సంబంధులము కాము, పరలోక సంబంధులము. నీ ట్రూ ఐడెంటిటీ, నీ పౌరస్థితి ఎక్కడంటే దేవుడు ఏమంటున్నాడంటే పరలోకమందులో ఉందంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ఇక్కడ వాడివి కాదు అని. మట్టి నుండి పుట్టినవాడు ఎవడో, మట్టి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. మట్టిలో ఉన్నవాడు మట్టిలోనే ఉంటాడండి, దేనికి పనికిరాని వాడుగా. కానీ పరలోక సంబంధులు పరలోక సంబంధులే. పరలోక సంబంధులు దే ఆర్ లైక్ ఎ వెరీ పవర్ఫుల్. నీ ట్రూ ఐడెంటిటీ కనుక నువ్వు కనుక తెలుసుకుంటే యు ఆర్ లైక్ సో పవర్ఫుల్ అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికని ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయును ధరింతుము. ఒకవేళ మనం ఈ శరీరంలో కూడా అలాంటి యొక్క పోలికను ధరించినా కానీ పరలోకము సంబంధి యొక్క పోలికను కూడా ధరింతుము. సహోదరులారా, నేను చెప్పనిది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవునేరవు. ఈ రక్త మాంసములు అనేవి దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. అయితే ఇదిగో మరి ఏం చేస్తా అంటే, అయితే ఇదిగో మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను, ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో
ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఇక్కడ ఏమంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము. కానీ నిద్రించము ఏంటంటే శరీరం నిద్రిస్తుంది కదా, అదే సత్యము. నీ శరీరం నిద్రించింది కానీ నీ ఆత్మ నిద్రించదు. నేను ఎన్నటికీ కొనుకను నిద్రపోను. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మ ఎన్నటికీ, తండ్రి ఏమంటాడు, నేను కొనుకను నిద్రపోను, ఎప్పుడూ కూడా మెలకుగానే ఉంటాను అంటున్నాడు. అలాగే నీవు కూడా నీ ఆత్మతో కనురెప్పపాటుతోనే కూడా నువ్వు వేకువగానే ఒక్కసారిగా జింగని తెలంగాణ నీకు సత్యము తెలిసిపోయే విధంగా ఉంటుంది. అలాగే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్ధమైన ఈ శరీరము అమర్ధ్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్ధమైనది అమర్తను ధరించుకునినప్పుడు విజయమందు మరణమును మింగివేయును. అంటే ఈ శరీరమును గనక సత్యమును తెలుసుకుంటే ఈ శరీరంలో ఉన్న మరణాన్ని మింగివేయగలిగిన శక్తి నీ అక్షయత కలిగిన శరీరముకున్నది. ఓకే, విజయమందు మరణము వెయ్యి అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. అంటే నీ శరీరానుసారముగా ఉన్న జీవితాన్ని విడిచి ఆత్మీకమైన శరీరానుసారమైన జీవించిన రోజున యూ కెన్ ఛాలెంజ్ టు డెత్ అన్నమాట. ఎలాగంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, కమ్ రారా, నా శరీరంలో ఉన్న నా మరణాన్ని నేను జయిస్తాను రా, జయించేవాడు నా 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 యొక్క రాజురా అనేలాగా ఉండాలి. మనం ఏంటంటే రోగం రాగానే భయపడిపోతాం, ఎక్కడ చచ్చిపోతామా, చిన్న చిన్న రోగాలకి, పెద్ద రోగాలైనా కానీ దేవుడు చెప్తున్నాడు, నా నేను తిన్న దెబ్బల చోత మీరు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నారని సత్యం తెలుసుకోలేకపోతున్నాం నా సహోదరి, నా సహోదరుడా. అలాగే మరణపు ముళ్ళు పాపమునకున్న బలమే ధర్మశాస్త్రము. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. మరణము ముళ్ళు పాపమంట, ఆ పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే మరణము ముళ్ళు పాపం. ఎందుకంటే మనం ధర్మశాస్త్రంను అనుసరించి ధర్మశాస్త్రం లా కింద కనుక మనం వండి ఉన్నట్లయితే నేను అది పాపము కింద కానీ పాపిగానే చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పాపమునకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రమే. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఇక మీద ఎన్నడూ కూడా నీ తప్పులు నేను జ్ఞాపకం చేసుకోను, నీ పాపములన్నిటిని క్షమించబడిని, ఈ రోజు నుంచి నువ్వు స్వతంత్రుడివి, నా కుమారుడుగా, నా ఆత్మగా, నా సాక్షిగా జీవించు అన్నాడు. కానీ ఈ రోజుకి చాలామంది వారి యొక్క హృదయ కాంఠీర్యమును బట్టి వారి గాయపరుచుకుంటూ ఉంటారు. నేను పాపిని, ఈ పాపి దేహముతో నేను ఏం చేయాలి, దేవుడిని ఎలా గణపరచాలి నేను అని చెప్పి వాళ్ళని కండమ్నేషన్ చేసుకుంటూ ఉంటారండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపివి కాదు సహోదరుడా, సహోదరి, నేను నీ పాపములను క్షమించబడి ఉన్నాను, నీవు ఈ రోజు నుంచి నా సాక్షిగా, నా కుమార్తెగా, నా కుమారుడిగా జీవించు అని అంటున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు కనుక మారు మనసు పొందకపోయి ఉన్నట్లయితే, ఇంకా నువ్వు పాపిగానే నిన్ను నువ్వే గాయపరుచుకున్నట్లయితే, సహోదరి, సహోదరుడా, ఈ సత్యంను తెలుసుకో. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను వెదక వచ్చి నిన్ను రక్షించి తన మార్గము, సత్యము, జీవములోకి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇంకా పాపివే అని ధర్మశాస్త్రములో ఉండే నేను జీవిస్తూ, నేను పాపి కదా, నేను పాపిగానే జీవిస్తున్నాను కదా అని నిన్ను నువ్వే గాయపరుచుకుంటే ఇక్కడ ఎవరేం చేయలేరు. వాక్యము చెప్తున్న మాటలు సత్యమైన జీవము కలిగిన మాటలను గ్రహించు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానముతో ఆలోచించి జీవం కలిగిన దేవుని యొక్క సత్యమును తెలుసుకో నా సహోదరి, నా సహోదరుడా. ఆయనను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. వాట్ ఏ వండర్ఫుల్. ఎంత ఇదిగా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఈ రోజున కొరింథీయులు 15వ అధ్యాయం 31 నుంచి 58 వచనాల వరకు మీతో మాట్లాడుతున్న మాటలను తెలుసుకోండి. ఈ శరీరము అనేది నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6:63 అంటున్నాడు, మీరు నివసిస్తున్నది ఆత్మతోనే జీవింపజేయుచున్నాను కానీ నీ శరీరము నిష్ప్రయోజనం అంటున్నాడు. నిష్ప్రయోజనమైన శరీరంలో ఇంకా పాకులాడతావా? ఆ శరీరంలోనే జీవిస్తావా? నీ పాపములని నీవు తలంచుకుంటూ నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ ఉంటావా?
నీ శరీరమును విడిచి ఆత్మీకమైన శరీరముతో దేవుని యొక్క స్వతంత్రాలుగా ఆత్మతో శక్తి పొందుకుని దేవునిని మహిమపరుస్తూ నిన్ను శోధిస్తున్న ప్రతి అపవాదిని, దురాత్మ, అంధకార, చీకటి శక్తులన్నిటినీ నీ కాళ్ళ క్రింద లాయపరచబడలాగిన దేవుని ఆత్మగా జీవిస్తావా? ఇంకా నువ్వు అడుక్కునే స్థితిలోనే ఉంటావా? ఇంకా బాధపడే స్థితిలోనే ఉంటా? అరే, దేవుని కుమారుడుగా అధికారం కలిగి లోకంలో ఉన్న వాటి అంతటిని శాసించు అన్నాడు. అలా జీవించు, ధైర్యంతో జీవించు, సంతోషంతో జీవించు, భయపడుతూ జీవించు మాకు నా సహోదరి సహోదరుడా. ధైర్యంతో, ఆనందంతో, సుఖశాంతులతో, దేవుడి యొక్క ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, కృప వెంబటి కృప, ఇలాంటి యొక్క తలంపులు, ఆలోచనల మీద జీవించు నా సహోదరి సహోదరుడా. నువ్వు కృంగిపోమాకు. ఈ లోకము నిన్ను మేబీ నిందించి ఉన్నట్లయితే కృంగిపోమాకు. ఎందుకంటే దేవుడు నిన్ను నిందించడు. ఈ లోకము నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, నిన్ను ద్రోహి అని ఉండొచ్చు, లేకపోతే నువ్వు పాపిమి అని ఉండొచ్చు, లేకపోతే నా సహోదరి నిన్ను గాయపరిచి ఉండవచ్చు. కానీ దేవుడు నీ చేయి విడవడు. దేవుడు నిన్ను ప్రేమించేవాడు, దేవుడు నిన్ను ఆస్వాదించేవాడు, దేవుడు నీకు తోడై ఉండేవాడు. చాలామంది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను కదండి, బాధపడతా ఉంటారు. నువ్వు ఎంత బాధపడినా కానీ దానికి నీ మనసుకి ఒక రిలాక్స్ దొరికిద్ది. కానీ సత్యమును తెలుసుకుంటే సమాధానం దొరుకుద్ది. సమాధానము సత్యము తెలుసుకుంటే దొరికింది. ఎందుకంటే సత్యము ఎందుకని అంటున్నారంటే, సత్యము అనేది శాశ్వతము, రిలాక్సేషన్ అనేది ఉపశమనం కన్నా సత్యమును తెలుసుకుంటే శాశ్వతం. కాబట్టి శాశ్వతమైన సమాధానమైన జీవితము అది ప్రభువులో ఉన్నది. ఆ ప్రభువులో ఉన్నదాన్ని వెతుకుతూనే ఉండు, నీకు సమాధానం దొరికే వరకు. వెతుకుతూనే ఉండు, నీకు అబాండెన్స్గా నీకు గ్రేస్ దొరికేంత వరకు. వెతుకుతూనే ఉండు, నీకు ఆన్సర్ దొరికేంత వరకు. వెతుకుతూనే ఉండు, దేవుడు నిన్ను ఆస్వాదించే వరకు. వెతుకుతూనే ఉండు, నువ్వు ఎదిగేంత వరకు. వెతుకుతూనే ఉండు, నీవు బలంగా నిలబడేంత వరకు. ఈ లోకములో, జనములో, నీ చుట్టూ ఉన్న నీ చుట్టాలు, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా వెతుకుతూనే ఉండు. సీకింగ్ టు ద గాడ్. నీవు దేవుడిని వెతుకుతూనే ఉండు. సీకింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడితో వెతుకు, దేవుడితోనే జీవించు, దేవుడితోనే నడువు. అది కష్టమైన, ముళ్ళ పరుపైన, ముళ్ళ దారైనా, అది ఎలాంటి సంకటమైనా కానీ దేవునితో పాటే జీవించు నా సహోదరి సహోదరుడా. నిన్ను లేవబెట్టేవాడుగా, నిలబెట్టేవాడుగా, తలక్రిందులుగా ఉండే జీవితమును కాదు నీకు ఇచ్చింది, తలగా జీవించేవాడుగా నిన్ను జీవింపజేస్తా అన్నాడు. భూ దిగంతముల మీద రాజులుగా నిలబెడతా అన్నాడు. సో దేవుని వాగ్దానాలు ప్రతి ఒక్కరి జీవితంలో. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి నా సహోదరి, నా సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఎవరైతే ఇంకా పాపి అని బాధపడుతున్నారో, ఇంకా వారి యొక్క సమస్యలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వారి యొక్క కోర్టు కేసులు, ఇవాళ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రభు నామము నుంచి విడుదలవును గాక. యేసు నామంలో ప్రతి దురాత్మ శక్తులు, అంధకార లయలన్నిటిని కూడా లయపరచబడును గాక. యేసు నామంలో, యేసు నామము మీకు తోడుగా ఉండును గాక. యేసు క్రీస్తు యొక్క గ్రేస్, కృప సదాకాలము మీకు తోడై ఉండును గాక. ప్రతి చీకటి శక్తులని లాయమైపోను గాక. మీ కృప, దేవుని యొక్క కృప మీకు సదాకాలము మీ మీద, మీ కుటుంబం మీద నిలుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం నాయన. తండ్రి నాయన, ఈ కుటుంబాలను దీవించు. ఈ వాక్యమును విన్నవారి యొక్క కుటుంబాలను వారిని ఆస్వాదించు, బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సంతోషంగా, భయం లేని వారిగా సంతోషంగా జీవించాలని ప్రభు నామం పేరట మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.